Hare Krishna. I welcome all of you to listen to this wonderful Bhagavad Gita 15th chapter. So before starting this chapter, let us offer the topmost prayers. Repeat after me. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Shri Radha Madhav ki jai, Sri Nitai Gaurang ki jai, Srila Prabhupada ki jai, Srimad Bhagavad Gita ki jai. Hare Krishna. So today we are going to discuss about the chapter 15. I think you know the title. Emadi? The Yoga of the Supreme Person. It's a very interesting title. Bhagavad Gita ప్రతి చాప్టర్ యూనిక్ అనమాట. ఈ చాప్టర్ కూడా యూనిక్. మీరు లాస్ట్ చాప్టర్ 14 చాప్టర్ మీరు చూసే ఉంటారు. కృష్ణ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సాఫ్ట్వేర్ దిస్ వరల్డ్, సత్వగుణ్ రజగుణ్ తమోగుణ్, అండ్ అట్ లాస్ట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఎవ్రీబడి ఈస్ కండిషన్ బై ది సాఫ్ట్వేర్ అండ్ వన్ హ్యాస్ టు ఎంగేజ్ ఇన్ ఫుల్ డివోషన్ సర్వీస్. మనందరం సంపూర్ణమైన భక్తి చేస్తేనే దెన్ ఓన్లీ వీ కెన్ కమ్అట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. ఆ తర్వాత కృష్ణుడు ఈ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ చాప్టర్ అనేది మోర్ ఆర్ లెస్ సమ్మరీ ఆఫ్ ఆల్ ద ప్రీవియస్ చాప్టర్స్. అంటే ప్రీవియస్ చాప్టర్స్లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని కృష్ణ ఇందులో ఇంకో యాంగిల్ ఆఫ్ విజన్లో చూపిస్తాడు. సమ్మరీ కదా ఇంకో యాంగిల్ ఆఫ్ విజన్లో చూపిస్తాడు. సేమ్ కాన్సెప్ట్ ఇంకోసారి టచ్ చేస్తాడు ఇంకో యాంగిల్ ఆఫ్ విజన్లో. అండ్ కైండ్ ఆఫ్ సమ్మరైజేషన్ లాగా మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అనమాట. ఓకే, లెట్ స్టార్ట్ దిస్ చాప్టర్. మీరు చాప్టర్ 15 మీరు చూసి ఉంటే ఇది చాలా చిన్న చాప్టర్ అనమాట. జస్ట్ 20 వర్సెస్. చాప్టర్ 12 కూడా 20 వర్సెసే, చాప్టర్ 15 కూడా 20 వర్సెసే. సో నేను రిక్వెస్ట్ చేస్తాను ఈ చాప్టర్లో ప్రతి వర్స్ యొక్క ట్రాన్స్లేషన్ మీరు చదవండి. మనం కూడా ప్రతి వర్స్ యొక్క ట్రాన్స్లేషన్ కవర్ చేద్దాం. ప్లస్ మీ చాప్టర్ యొక్క ప్రతి పర్పట్ మీరు చదవండి. చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట ఈ చాప్టర్. సో ఈ చాప్టర్ అనేది 4 పార్ట్స్కి డివైడ్ చేద్దాం. స్టార్టింగ్ కృష్ణ వన్స్ అగైన్ మెటీరియల్ వరల్డ్ స్పిరిచువల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ కృష్ణ ఎక్స్ప్లెయిన్స్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్, ఆత్మ అనేది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పి. దెన్ థర్డ్ పార్ట్ కృష్ణ ఎక్స్ప్లెయిన్స్ హౌ యాజ్ హీ లవింగ్ ఫాదర్ హీ మెయింటైన్స్ ఎవ్రీ వన్. ఈవెన్ మనం వైకుంఠాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చినా సరే హౌ యాజ్ లవింగ్ ఫాదర్ హీ మెయింటైన్స్ ఎవ్రీ వన్. అండ్ ఫోర్త్ పార్ట్లో కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హీ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. కృష్ణ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ పర్సనాలిటీస్. అందుకని ఈ చాప్టర్ యొక్క పేరు ద యోగా ఆఫ్ ద సుప్రీం పర్సన్ అనే పేరు వచ్చిందనమాట ఈ లాస్ట్ 5 వర్సెస్ వల్ల. అది మనం అప్పుడు ఆ వర్సెస్ డిస్కస్ చేసేప్పుడు చూద్దాం. ఓకే, సో మీ దగ్గర బుక్ ఉంటే ఓపెన్ చేయండి. ఇట్స్ వెరీ వండర్ఫుల్ చాప్టర్. మీకు అర్థం కాకపోతే పాజ్ చేయండి. పాజ్ చేసి వెనక్కి ముందుకి అలా వెళ్తూ ఉండండి. ఓకే, లెట్స్ ఓపెన్ 15.1. సో మీకు ఇంట్రెస్టింగ్ పిక్చర్ కూడా మీ కంటికి కనబడుతూ ఉంటుంది. సో దెర్ ఈజ్ ఎ బ్యానియన్ ట్రీ. కృష్ణ చెప్తాడు స్టార్టింగ్ దెర్ ఈజ్ ఎ బ్యానియన్ ట్రీ విచ్ హ్యాస్ ఇట్స్ రూట్స్ అప్వర్డ్ అండ్ బ్రాంచెస్ డౌన్ అండ్ హూజ్ లీవ్స్ ఆర్ ద వేదిక్ హిమ్స్ అండ్ హూ ఎవర్ నో దిస్ ట్రీ నోస్ ద నోర్ ఆఫ్ ద వేదాస్. ఒక అద్భుతమైన ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ట్రీ ఎలా ఉంటుంది? రూట్స్ అప్వర్డ్, బ్రాంచెస్ డౌన్వర్డ్. మనం ఎప్పుడైనా చూస్తాం కదా, ట్రీకి రూట్స్ ఎక్కడ ఉంటాయి? కింద ఉంటాయి, బ్రాంచెస్ పైన ఉంటాయి. కానీ ఈ ట్రీకి అయితే రివర్స్ అనమాట. బ్యానియన్ అంటే మర్రి చెట్టు అనమాట. మర్రి చెట్టు తెలుసు కదా, ఊడలు ఉంటాయి. ఇది రివర్స్ ట్రీ. సో మనం రివర్స్ ట్రీ ఎక్కడ చూస్తాం? రివర్స్లో ఉన్న ట్రీ. సో ప్రభుపాద గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జస్ట్ లైక్ మనం ఒక నది దగ్గరికి వెళ్తే నది పక్కన చాలా చెట్లు ఉంటాయి. సో చాలా చెట్లు ఎలా ఉంటాయి అవి? ఆ చెట్టు యొక్క రిఫ్లెక్షన్ అనేది నది యొక్క వాటర్ మీద పడుతుంది. అప్పుడు మనకు కనబడుతుంది ఉల్టా ట్రీ. ఉల్టా అంటే రూట్స్ పైన, బ్రాంచెస్ కింద. ఓన్లీ రిఫ్లెక్షన్ మాత్రమే. సో నదిలో ఎప్పుడైతే అది రిఫ్లెక్ట్ అవుతుందో, ఒరిజినల్ ట్రీ రిఫ్లెక్ట్ అవుతుందో అప్పుడే రూట్స్ అనేది రివర్స్ ఉంటుంది, బ్రాంచెస్ అనేది కిందకు ఉంటుంది అనమాట. బ్రాంచెస్ అనేది ఇలా కిందకు వస్తుంది అనమాట రిఫ్లెక్షన్ ఉంటేనే. అలాగే కృష్ణుడి కంపేర్ చేస్తున్నమాట ఈ ఎంటైర్ ప్రపంచం అనేది స్పిరిచువల్ వరల్డ్ యొక్క రిఫ్లెక్షన్ అనమాట. స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ ద ఒరిజినల్ అండ్ దిస్ వరల్డ్ ఈజ్ ఎంటైర్లీ ది రిఫ్లెక్షన్ అనమాట. అందుకని రూట్స్ ఆర్ అప్వర్డ్ అండ్ బ్రాంచెస్ ఆర్ డౌన్వర్డ్. అండ్ ఇంకేం చెప్తున్నాడు? హూ ఎవర్ నోస్ దిస్ ట్రీ దేర్ ఆర్ నోర్ ఆఫ్ ద వేదాస్. ఇంకా ఇంట్రెస్టింగ్ చెప్తానంటే ఈ ట్రీకి లీవ్స్ ఉంటాయి కదా, వేదాస్ అనమాట. వేదిక్ హిమ్స్, వేదిక్ మంత్రాలు అనమాట. సో ట్రీకి లీవ్స్ ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే లీవ్స్ లేకపోతే ట్రీ అనేది చనిపోతుంది. అతని యొక్క ఫుడ్ లీవ్స్ నుంచి వస్తుంది అనమాట. అలాగే ఈ వేదాస్ అనేది అంత ఇంపార్టెంట్ ఈ ప్రపంచానికి. కానీ ఇది ఉల్టా, అంటే ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఈజ్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్. అంటే ఒరిజినల్ ఎమోషన్స్ ఉంటాయి. ఒరిజినల్ ఎమోషన్స్ స్పిరిచువల్లో ఉంటాయి. ఇక్కడ అన్ని రిఫ్లెక్టెడ్ ఎమోషన్స్ అనమాట. ఇక్కడ అన్ని రిఫ్లెక్టెడ్ రిలేషన్షిప్, ఒరిజినల్ రిలేషన్షిప్ స్పిరిచువల్ వరల్డ్లో ఉంటాయి కృష్ణుతో. సో ఏవైతే ఇక్కడ అన్నీ ఉన్నాయో ఒరిజినల్ ఫామ్లో స్పిరిచువల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. అదే సేమ్. ఇంకా 14.2 చూడండి. ఇంకా చిన్న అద్భుతమైన విషయం చెప్తాడు కృష్ణుడు. సో ద బ్రాంచెస్ ఆఫ్ దిస్ ట్రీ ఎక్స్టెండ్ డౌన్వర్డ్ అండ్ అప్వర్డ్ నరిష్డ్ బై ద 3 మోడ్స్. నరిష్డ్ అంటే నీళ్ళు, జస్ట్ లైక్ వాటర్. ట్రీకి వాటర్ ఇవ్వాలి కదా, అలాగే దీనికి 3 మోడ్స్ అనేది వాటర్ లాగా అనమాట. అండ్ ఫర్దర్ కృష్ణ ఏం చెప్తాడు? అండ్ ది రియల్ ఫార్మ్ ఆఫ్ దిస్ ట్రీ కెనాట్ బి పర్సీవ్డ్ ఇన్ దిస్ వరల్డ్. మనం యాక్చువల్గా అలా కంటితో మనం ఈ ఫామ్ చూడదు, కానీ ఒక పోలికతో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కృష్ణుడు. అండ్ నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ వేర్ ఇట్ ఎండ్స్, వేర్ ఇట్ బిగిన్స్, వేర్ ఇట్స్ ఫౌండేషన్ ఈస్.
ఎందుకంటే బనియన్ ట్రీ అంటే మర్రి చెట్టుతో కంపేర్ చేస్తారంటే మర్రి చెట్టు ఒకవేళ పెరిగింది అనుకోండి ఊడలు వస్తాయి, మళ్ళీ కిందకి ఇంకోటి పడుతుంది అనమాట. ఇలా పెరుగుతూ ఉంటుంది గుంపుగా. మనకు అర్థం చేసుకోవడం ఏ చెట్టు ఫస్ట్, ఏ చెట్టు మిడిల్, ఏ చెట్టు ఆఖరిది అని చెప్పి. అలాగే ఈ ప్రపంచంలో ఈ వాట్ ఈస్ బిగినింగ్, వాట్ ఈస్ ఎండ్ అని ఎవరు, వాట్ ఈస్ మిడిల్ ఎవరు అర్థం చేసుకోలేరు అనమాట. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు మనకి, బట్ విత్ డిటర్మినేషన్ వన్ మస్ట్ కట్ డౌన్ దిస్ ట్రీ విత్ ద వెపన్ ఆఫ్ డిటాచ్మెంట్. అంటే డిటాచ్మెంట్ అంటే వైరాగ్యంతో కట్ చేయాలి. వైరాగ్యం ఏంటంటే కృష్ణునితో అటాచ్మెంట్ అనమాట. సో ఎవరైతే కృష్ణునితో అటాచ్మెంట్ ఉంటారో వాళ్ళు వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే డ్రెస్ అని కాదు, ఈ షేవ్ హెడ్ అని కాదు. సో వైరాగ్యం మీన్స్ వన్ యూ గెట్ అటాచ్డ్ టు కృష్ణ. కృష్ణ అని చెప్తానంటే యూ గెట్ అటాచ్డ్ టు మీ అండ్ యూ కమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. అండ్ బై సో డూయింగ్ ఏం చేయాలి, బయటికి వెళ్ళి వీ మస్ట్ సీక్ ద ప్లేస్ ఫ్రమ్ విచ్ హ్యావింగ్ వన్స్ గాన్ వన్ నెవర్ రిటర్న్స్ అండ్ దేర్ సరెండర్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. అంటే ఇది వదిలేసి వేరే ప్రపంచానికి వెళ్ళాలి. వన్స్ యూ గో దేర్ యూ షుడ్ నెవర్ రిటర్న్. అది కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో కృష్ణుడు చెప్పాడు దిస్ ఇస్ ఊడల్ మెరీ లాంటిది రివర్స్ అనమాట. ఒరిజినల్ అంతా స్పిరిచువల్లో ఉంది. మనం ఇది వదిలేసి దీని మీద అటాచ్మెంట్ వదిలేసి మనం కృష్ణుడి మీద అటాచ్మెంట్ పెట్టి అక్కడికి వెళ్ళాలని చెప్పాడు. మీరు అందరికీ వచ్చి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వైకుంఠానికి వెళ్ళాలి, ఇక్కడే ఉండొచ్చు కదా ఏదో చాటికి. కృష్ణుడు నెక్స్ట్ వర్స్లో చెప్తాడు అనమాట. దానికన్నా ముందు నెక్స్ట్ వర్స్లో చెప్తే దానికన్నా ముందు కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే ఎక్కడికి వెళ్తాను కదా, హ్యావింగ్ వన్స్ గాన్ వీ షుడ్ నెవర్ కమ్ బ్యాక్. ఏంటిది అది, స్పిరిచువల్ స్కై. ఆ స్పిరిచువల్స్ గురించి ఇంకోసారి గ్లిమ్స్ ఇస్తాడు. అలాగే 8th చాప్టర్ ఇచ్చాడు కదా గ్లిమ్స్ కృష్ణుడు, అలాగే ఇంకోసారి గ్లిమ్స్ ఇస్తాడు. ఏంటిది, నతద్భాస్యతే సూర్యో నశశాంకో న పావకః యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్స్ప్లెయిన్ చేస్తాడు స్పిరిచువల్ వరల్డ్లో. లాస్ట్ టైం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ నెవర్ బి డిస్ట్రాయిడ్, ఈజ్ ఇన్ఫాలిబుల్, అవ్యక్త అక్షరిత్యుక్త. ఇక్కడ సేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నతద్భాస్యతే సూర్య. స్పిరిచువల్ వరల్డ్ డజంట్ హ్యావ్ ఎనీ సన్, మూన్, ఎలక్ట్రిసిటీ. మన ఇక్కడ మన బతకాలంటే సన్, మూన్ అని ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ అంటే ఆల్టర్నేటివ్ ఆఫ్ సన్ అండ్ మూన్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిసిటీ. అది పావకః అంటారన్నమాట, ఫైర్ ఆర్ ఎలక్ట్రిసిటీ. సో కృష్ణుడు అంటే అదేం అవసరం లేదు అక్కడ, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎఫర్జెంట్ దేర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ డిపెండెంట్. ఆత్మనిర్భర్. ఇప్పుడు నరేంద్ర మోదీ చెప్పే ఆత్మనిర్భర్. సో స్పిరిచువల్ వరల్డ్ ఈజ్ ఆత్మనిర్భర్. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు బికమ్ హ్యాపీ, టు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ టు బికమ్ సస్టైన్. అది మీనింగ్ అనమాట ఇక్కడ. సో ఎక్స్ట్రాగా ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం తినాలి, మనం బతకాలంటే తినాలి. అక్కడ అలాంటి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు అనమాట, ఇండిపెండెంట్. అండ్ కృష్ణుడు చెప్తాడు హ్యావింగ్ వన్స్ గాన్ దేర్ వన్ నెవర్ కమ్స్ బ్యాక్. ఎందుకంటే అది ఒరిజినల్ పొజిషన్ అనమాట. ఇది నకిలీ అంటే రిఫ్లెక్టెడ్ పొజిషన్. హ్యావింగ్ వన్స్ గాన్ విల్ నెవర్ కమ్ బ్యాక్. ఇంకా కృష్ణుడు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పి. ఈ చేస్తున్నాడు అంటే మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన మనసస్థానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి. సో ఏం చెప్తున్నాడంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు, ఆల్ బిలాంగ్స్ టు మీ, ఐఎమ్ యువర్ ఒరిజినల్ ఫాదర్. మన 14th చాప్టర్లో కూడా చూస్తాం కదా, కృష్ణ సేస్ దట్ అహం బీజప్రద పితః సర్వయోనిషి కౌంతేయ అహం బీజప్రద పిత. ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మమై వాంశు జీవులోకి జీవభూత సనాతన. అందరూ నా యొక్క ఫ్రాగ్మెంటల్ పార్ట్ అండ్ పార్సల్స్, ది ఆల్ బిలాంగ్స్ టు మీ. అందుకని నువ్వు నా దగ్గరికి వెళ్ళాలి. ఫాదర్ అనుకుంటారు కదా, ఫాదర్ ఇంటి నుంచి ఎవరైనా తప్పి వెళ్ళిపోయారు అనుకోండి, ఫాదర్ అనుకుంటారు నువ్వు బిలాంగ్స్ టు మీ, యూ కమ్ బ్యాక్ టు మీ. అలాగే కృష్ణుడు కూడా నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు, యూ కమ్ బ్యాక్ టు మీ. So this material world is reflection. You come back to the spiritual world. You no need to depend upon any sun, moon, electricity. You are become self-independent and completely enjoy. And you are my part and parcel. You belongs to me. Nenu Supreme Father. And Krishna Father explain చేస్తున్నారు. So this living entity struggle in this world with 6 senses which includes mind. అంటే మనం ఈ సెన్సెస్తో స్ట్రగుల్ ఉంది. ఇప్పుడు చూడు, COVID-19 స్ట్రగుల్, పొలిటికల్ ఇష్యూస్ స్ట్రగుల్, మన కాలేజ్ స్ట్రగుల్, క్లాసెస్ స్ట్రగుల్, అసైన్మెంట్స్, ఎగ్జామ్స్, జాబ్ స్ట్రగుల్. కొంచెం సుఖం ఉంటుంది ప్లస్ స్ట్రగుల్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉంటే ఓన్లీ స్ట్రగుల్ ఉంటుంది. యూ కమ్ బ్యాక్ టు మీ, దిర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ స్ట్రగుల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో మనం అనుకోవచ్చు ఎటువంటి స్ట్రగుల్ ఉంటుంది, అంతా బాగానే ఉంది కదా. సో మనలాంటి వాళ్ళ కోసమే కృష్ణుడు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇన్వర్టెడ్ రిఫ్లెక్షన్ ట్రీ ఎక్స్ప్లెయిన్ చేశారు, తర్వాత స్పిరిచువల్ వర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. నువ్వు నా కుమారులు, మీరందరూ నా పుత్రులు రండి అని చెప్పారు. ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నాడు. స్ట్రగుల్ ఏం అంతా బాగానే ఉంది కదా, అందుకని చెప్తున్నాడు అనమాట. ఆ స్ట్రగుల్ ఏంటి, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. ఇది నెక్స్ట్ పార్ట్ అనమాట. కృష్ణుడు చెప్తాడు ఇదంతా స్ట్రగుల్, ఎందుకంటే ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్. ఇది అంటే ఒక పునర్జన్మ అనమాట. ఎలా స్ట్రగుల్ అనేది కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడండి అంటే చూడండి 15.8 ద లివింగ్ ఎంటిటీ. మనం 8th చాప్టర్ చూస్తున్నాం కదా, ఎం వాపిస్ మరం భావం తెజ్జత్ అంతకలేవరం. వాట్ ఎవర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ వన్ హ్యాస్ వన్ వెన్ ఈ క్విట్స్ హిస్ బాడీ అట్ దట్ స్టేట్ హీ అటైన్స్ వితౌట్ ఫెయిల్. అంటే మనం చనిపోయేటప్పుడు మన స్మృతి ఎలా ఉంటుందో నెక్స్ట్ బాడీ అలా వెళ్తాం. అలా 2nd చాప్టర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు కృష్ణుడు. 2nd చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, మనం బాయ్హుడ్ నుంచి యూత్ నుంచి ఓల్డ్ ఏజ్ నుంచి తర్వాత మళ్ళీ 1 సెకండ్ నెక్స్ట్ బాడీ. ఇక్కడ మళ్ళీ ఇంకో యాంగిల్ విషయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏంటిది, ది లివింగ్ ఎంటిటీ ఇన్ ద మెటీరియల్ వరల్డ్ క్యారీస్ ఇస్ డిఫరెంట్ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ యాజ్ దేర్ క్యారీస్ అరోమా. అంటే కన్సెప్షన్స్ అంటే మన భావనలు. ఇప్పుడు నా దగ్గర కోరికలు ఉన్నాయి, నా బిహేవియర్ ఉంది, నా క్యారెక్టర్ ఉంది. ఈ జీవితం మొత్తం నేను కొన్ని రకాలుగా కలిపి నా ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకున్నాను, నా ఒక బిహేవియర్ బిల్డ్ చేసుకున్నాను, నా ఒక కోరికలు బిల్డ్ చేసుకున్నాడు. కృష్ణుడు ఏమంటే ఈ కోరికలు, ఈ భావనలు, ఈ యాటిట్యూడ్ ఇవన్నీ నెక్స్ట్ లైఫ్ కూడా కంటిన్యూ అవుతాయి అనమాట.
నేను ముందు చెప్పాను, ఇది గ్రాస్ బాడీ అనమాట. నాకు ఇంకో శరీరం కూడా ఉంది, జస్ట్ లైక్ షర్ట్ అండ్ బనియన్ లాగా ఉంటామో బయట ఇది గ్రాస్ బాడీ. మనకి ఇంకో బాడీ ఉంది ఏంటంటే సటిల్ బాడీ, సూక్ష్మ శరీరం, మైండ్, ఇంటెలిజెన్స్, ఇది ఈగో. మనం చనిపోయిన తర్వాత ఈ సటిల్ బాడీ తీసుకొని వేరే శరీరంకి వెళ్తాం. ఈ సటిల్ బాడీ అనేది మనతోనే ఉంటుందన్నమాట ఈ అనంత జన్మం వరకు. ఎప్పుడైతే మెటీరియల్ వరల్డ్కి ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి ఉంటుంది, మళ్ళీ వదిలేసే వరకు ఈ సూక్ష్మ శరీరం ఉంటుంది. అలాగే ఈ భావనని ఆ సూక్ష్మ శరీరం క్యారీ చేస్తుంది ఆత్మతో పాటు. ఎలాగంటే ఎయిర్ క్యారీస్ ఎరోమా, అంటే గాలి దుమ్ముని, ధూళిని ప్లస్ వాసనలు కూడా ఎలా క్యారీ చేస్తుందో ఈ ఆత్మ యొక్క కోరికల్ని ఈ సూక్ష్మ శరీరం కూడా అలాగే నెక్స్ట్ బాడీ క్యారీ చేస్తుంది. చూడండి, ఈ యొక్క కోరికలతోనే మనం చచ్చిపోతున్నాం ఈ జీవితంలో. నెక్స్ట్ జీవితంలో కూడా అలాగే కంటిన్యూ స్ట్రగుల్ అవుతుందని చెప్పినాడు కృష్ణుడు. ఎలాగా ఫర్దర్ చూడండి, నెక్స్ట్ బాడీ క్యాలిక్యులేట్ అయిన తర్వాత ది లివింగ్ ఇన్ ఇట్ థస్ టేకింగ్ అనదర్ గ్రాస్ బాడీ, ఇంకో గ్రాస్ బాడీ ఉంటుంది. అప్టైన్ సర్టెన్ టైప్ ఆఫ్ ఇయర్, టంగ్, నోస్ అండ్ సెన్స్ ఆఫ్ టచ్. అంటే ఇయర్స్, నోస్, టంగ్, సెన్స్ ఆఫ్ టచ్, ఇవన్నీ మళ్ళీ ఇంకో గ్రూప్ ఎవరు ఉంది మైండ్. వన్ మోర్ సెట్, జస్ట్ లైక్ ఆఫ్టర్ దిస్ బాడీ నేను ఒక కుక్కలాగో పందిలాగో పుట్టాను అనుకోండి, లేకపోతే వేరే ఎవరు పుట్టాను అనుకోండి, వన్ మోర్ సెన్స్ ఉంటాయి. అండ్ దెన్ హీ ఎంజాయ్స్ దట్ పర్టికులర్ సెన్స్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మనము ఎంజాయ్ చేయాలంటే, సపోజ్ తినాలంటే బాగా ఎంజాయ్ చేయాలంటే ఏం చేద్దాం, మిర్చి బజ్జీ తింటాం, గులాబ్ జామున్ తింటాం, మూవీస్ చూస్తాం, మనకి సెట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. యానిమల్స్కి మూవీ చూపించండి, గులాబ్ జామున్ తినబండి, వాటికి కాస్త ఎంజాయ్మెంట్, వాళ్ళకి ఎందుకంటే ఎనదర్ సెట్ ఆఫ్ సెన్సెస్ ఉన్నాయి, వాళ్ళకి ఎనదర్ సెట్ ఆఫ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. అలాగే ఒక జీవితం నుంచి ఇంకో జీవితంకి వెళ్ళి ఇలా స్ట్రగుల్ అవుతూ ఉన్నావు నువ్వు. యాక్చువల్గా నువ్వు ఆత్మవి. అండ్ కృష్ణుడు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏంటంటే, ఫూలిష్ ఉంటారు చూసారా, ద ఫూలిష్ కెనాట్ అండర్స్టాండ్ హౌ ఏ లివింగ్ ఎన్ ఇట్ కెన్ క్విట్ హిస్ బాడీ. ఫూలిష్ అనేది ఎప్పటికీ అర్థం చేసుకోలేడు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందని. అండ్ హౌ హీ ఎంజాయ్స్ అండర్ ద స్పెల్ ఆఫ్ మూడ్స్. అంటే ఈ సాఫ్ట్వేర్ వల్ల తనకి ఎంజాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు నా హ్యాపీనెస్ లాస్ట్ చాప్టర్ చూసాం, మన హ్యాపీనెస్ వచ్చినా, డిస్ట్రెస్ వచ్చినా, ఎటువంటి ఎమోషన్స్ వచ్చినా సరే, బాధ కలిగినా సరే, ఆనందం వచ్చినా సరే, కోపం వచ్చినా సరే, ఇవన్నీ సాఫ్ట్వేర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఈ ఫులిష్ వ్యక్తి అర్థం చేసుకోలేడు, ఇవన్నీ నావు అనుకుంటాడు. యాక్చువల్గా ఈ సాఫ్ట్వేర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇవన్నీ నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు అని ఫులిష్ వ్యక్తి ఎప్పుడు అర్థం చేసుకోలేడు అనమాట. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. చిత్రకేతు విన్నాం కదా, పార్వతీదేవి ఖర్చు చేసిన చిత్రకేతు అని చెప్పి, చాలా అతిపెద్ద భక్తుడు అని చెప్పాం, చాలా గొప్ప భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే ఆల్మోస్ట్ శివ డివోషనల్ సర్వీస్తో కంపేర్ చేస్తారన్నమాట అతని భక్తిని. అతను భక్తుడు ఎలా అయ్యాడని చెప్పి మనం చిన్న స్టోరీ తీసుకుందాం. సో చిత్రకేతు భక్తుడు ఎలా అయ్యాడు? సో చిత్రకేతు వాజ్ ద కింగ్. ఎర్త్ ప్లానెట్లో, ఎర్త్ ప్లానెట్ కాదు, ఎర్త్ ప్లానెట్స్లో ఒక ప్లానెట్లో చాలా పెద్ద కింగ్ అనమాట. చాలా పెద్ద సామ్రాజ్యం ఉంది. అతనికి ఎంతోమంది భార్యలు ఉన్నారన్నమాట. కానీ ఎంతమంది భార్యలు ఉన్నా, ఎంతమంది సామ్రాజ్యం ఉన్నా సరే తను ఆనందంగా లేడు. ఎందుకంటే తన ఇంట్లో సంతానమే లేదనమాట. తన ఇంటికి సంతానమే లేదు. సో సంతానం లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎవరు? ఈ సామ్రాజ్యాన్ని ఎవరు పాలిస్తారు? ఇంత ఐశ్వర్యాన్ని ఎవరు చూసుకుంటారు? అలా చాలా బాధగా ఉంటాడు అన్నమాట చిత్రకేతు. అప్పుడు తనకి ఇంటికి ఒకసారి అంగీర ఋషి వస్తాడు తన ప్యాలెస్కి. అంగీర ఋషి ఏంటంటే బ్రహ్మ యొక్క కుమారుడు అంగీర. సో అంగీర ఋషి రాగానే తను అర్థమవుతున్నాడు అంగీరకి తను దుఃఖంగా ఉన్నాడని చెప్పి అంగీర అడుగుతాడు. తెలుసు కానీ అడుగుతాడు అనమాట. అప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాడు, నాకు ఒక పుత్రుడు కావాలి, ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు పుత్రుడు లేడని చెప్పాడు. సో అప్పుడు అంగీర ఋషి ఒక యాగం చేస్తాడు. యాగం నుంచి ఒక పర్వణం, యజ్ఞశిష్ట అంటారు, పర్వణం తీసుకున్నారు. అది యాగం చేసిన తర్వాత అతనికి అందజేస్తాడు అన్నమాట చిత్రకేతుకి. చెప్తాడనమాట, విత్ దిస్ యూ విల్ గెట్ ఎ సన్, ఈ విల్ బికమ్ యువర్ హ్యాపీనెస్ అండ్ జుబిలేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ సారో. మీకు అతని ఈ పుత్రుడు నీకు ఆనందాన్ని కలిగిస్తాడు ప్లస్ బాధను కూడా కలిగిస్తాడని చెప్పి మాయమైపోతాడు అనమాట, అంతర్ధానం అయిపోతాడు. సో చిత్రకేతు అర్థం కాదు, ఒక పుత్రుడు వస్తాడు, ఒక ఆనందంగా కలిగిస్తాడు, ఎందుకు బాధ ఎలా అవుతుంది అర్థం కాదు. ఓకే, ఆల్రెడీ నాకు ఫస్ట్ కుమారుడు కావాలి. అప్పుడు ఆ పర్వాణాన్ని తీసుకొని తన ఫస్ట్ భార్య, ద బెస్ట్ ఆఫ్ ద వైఫ్స్, తనకి ఇస్తాడనమాట. ఆ తర్వాత 1 year తర్వాత ఫస్ట్ భార్య పేరు కృతద్యుతి. సో 1 year తర్వాత తనకు ఒక కుమారుడు పుడతారు. సో ఎప్పుడైతే కుమారుడు పుట్టాడో ఆ ఫస్ట్ భార్య మీద, ఆ కుమారుడు మీద ఎంత మమకారం పెరుగుతుందంటే, సో మిగిలిన అందరి భార్యలు మర్చిపోతాడనమాట. మర్చిపోతాడు, నెగ్లెక్ట్ చేస్తాడు. అంతగా ప్రేమ కూడా, మొత్తం ప్రేమంతా, ఉన్న ప్రేమంతా వీళ్ళకి, ఈ భార్యకి, ఈ పిల్లాడిగా చూపిస్తారు. సో మిగిలిన భార్యలను ఉన్నారు కదా, వాళ్ళందరూ చాలా ఈర్ష్యగా, చాలా కుళ్ళుగా ఫీల్ అవుతారు. చూడు, ఇన్నాళ్ళ దాకా మమ్మల్ని అందరూ బాగా చూసుకునేవాడు, ఇప్పుడు చూడు ఈ ఒక్క భార్యని, ఒక్క కుమారుని చూసుకుంటున్నాడు బాగా అని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది. అసలు ఇలా ఈర్ష్యగా కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకరోజు ఈ పిల్లవాడికి పాయిజన్ ఇచ్చేసి చంపేస్తాడు అనమాట, ఎవరికి తెలియకుండా. సో ఎప్పుడైతే పిల్లవాడు చనిపోతాడో వాళ్ళ తల్లికి తెలుస్తుంది, కృతద్యుతికి. సో తను తెలియంగానే ఎంతో బాధకు గురవుతుంది, ఆల్మోస్ట్ అన్కాన్షియస్ అయిపోతుంది, లేవుస్తుంది, మళ్ళీ ఏడుస్తుంది, అన్కాన్షియస్ అయిపోతుంది. ప్యాలెస్లో అందరూ బాధపడుతుంటారు. ఇంకా ఈ భార్యలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చి బాధపడుతుంటారు ఏమీ తెలియనట్టుగా. సో ఈ న్యూస్ అనేది చిత్రకేతు తెలుస్తుంది. చిత్రకేతు మినిస్టర్స్, బ్రాహ్మణాస్ వాళ్ళు కూడా వచ్చి ఎంతో బాధపడతారు. ఒక్కగానొక్క కొడుకు ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చాడు, అతను కూడా మళ్ళీ చనిపోయాడు. అందరూ ఈ బాధ యొక్క సముద్రంలో మునిగి తేలుతుంటారు అనమాట. సో ఇప్పుడు మరి ఎప్పుడైతే ఇది విషయం మళ్ళీ అంగీర ఋషికి తెలిసేయాలి అంగీరకి. అంగీర ఋషి ఏం చేస్తాడంటే, తన బ్రదర్, అంగీర ఋషి యొక్క బ్రదర్ ఏంటంటే నారదముని. సో నారద, అంగీర బ్రహ్మ యొక్క
కుమారులు అనమాట. సో అంగిర ఋషితో నారదుడితో పాటు ఇద్దరు వస్తారనమాట అక్కడికి వచ్చి వాళ్ళు ఉపదేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ వీళ్ళందరూ ఎంత బాధక సముద్రంలో మునిగిపోయారంటే వాళ్ళకి బుర్రకి ఏమెక్కదనమాట. అప్పుడు నారదుముని ఏం చేస్తాడంటే ఎప్పుడైతే పిల్లవాడు చనిపోయాడు కదా ఆత్మను పిలుస్తాడు వెనక్కి, మళ్ళీ ఆత్మను పిలిచి ఆ పిల్లవాడిని మళ్ళీ లేపుతాడు. ఇప్పుడు మీరు పిక్చర్ చూడొచ్చు అనమాట. అది నారదుముని ఆ పిల్లవాడిని లేవమని చెప్తున్నాడు అనమాట. పిల్లవాడు వెంటనే లేగుస్తాడు అనమాట, చనిపోయిన పిల్లవాడు. ఆత్మ మళ్ళీ ఆ శరీరం వెనక్కి వస్తుంది అనమాట. అందరూ సర్ప్రైజ్ అవుతారు, అరే పిల్లవాడు చచ్చిపోయిన పిల్లవాడు మళ్ళీ పుట్టాడు అంటే మళ్ళీ జన్మ వచ్చినట్టు మళ్ళీ లైఫ్ వచ్చింది అతనికి. అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. అప్పుడు నారదు కొడతాడు, ఎందుకు చనిపోయావు చూడు, ఎంత ఫాదర్ పేరెంట్స్ అందరూ బాధపడుతున్నారు చూడు, ఫాదరు మదరు అందరూ బాధపడుతున్నారు. అప్పుడు పిల్లవాడు అవుతాడు, హూ ఇస్ మై ఫాదర్, హూ ఇస్ మై మదర్, ఐ హ్యావ్ మెనీ ఫాదర్స్ మెనీ మదర్స్. ఇప్పుడు ఎన్నో ఫాదర్స్ ఎన్నో మదర్స్ ఉన్నారు, వీళ్ళు ఎవరు? ఇప్పుడు ఆల్రెడీ చనిపోయిన ఇంకో ఫాదర్ ఇంకో మదర్కు నాకు వస్తారు. ఎలాగైతే సముద్రంలో కానీ నదిలో కానీ ఈ గడ్డి పీసులు కానీ స్ట్రాస్ కానీ ఉంటాయి కదా, అది సముద్రం అలల వల్ల లేకపోతే నది అలల వల్ల ఒక చోటుకు వస్తాయి, మళ్ళీ ఇంకో అల వల్ల అది సపరేట్ అయిపోయి ఇంకో గడ్డి దగ్గరగా ఇంకో గ్రూప్గా ఫామ్ అవుతుంది, మళ్ళీ ఇంకో అల వస్తుంది, అది సపరేట్ అయిపోయి ఇంకో గ్రూప్గా ఫామ్ అవుతుంది. సో నాకు ఈ జన్మలో వీళ్ళ తల్లిదండ్రులు, ఇంకో జన్మ ఇంకో తల్లిదండ్రులు, ఇంకో జన్మ యాక్చువల్గా ఎవరు తల్లిదండ్రులు ఎవరు అని అలా ఈ ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు ఇస్తారు, ఆ పిల్లవాడు ఇస్తాడనమాట. చిన్న ఆత్మ ఆ పిల్లవాడు ఇస్తాడనమాట, మళ్ళీ చనిపోతాడు. సో అందరూ విని షాక్ అయిపోతారు అనమాట, ఇది రియల్ నాలెడ్జ్ అని చెప్పి. ఆ తర్వాత ఈ చిత్రకేతు నారదు యొక్క శిష్యుడిగా మారి నారదు యొక్క ఉపదేశంతో భక్తి నేర్చుకొని భగవంతుడు శ్రీకృష్ణుని యొక్క అతిపెద్ద భక్తుడిగా మారుతాడనమాట. ఈ వీటన్నిటి మమకారం వదిలేసి. ఇప్పుడు చూడండి, ఇనిషియల్లీ హీ వాజ్ ఫూలిష్. అతను అర్థం కాలేదన్నమాట హౌ ద ట్రాన్స్మైగ్రేషన్ సోలిస్. దెన్ ఈ బికమ్ ట్రాన్స్జెండలిస్ట్. అందుకనే వన్స్ యూ బికమ్ ట్రాన్స్జెండలిస్ట్ ఓన్లీ ఈ జన్మ మృత్యు సైకిల్ నుంచి బయటకు వెళ్తే నీకు రియల్ అర్థమవుతుంది. అది చూడండి 15.11. ద ఇండివిజువల్ ట్రాన్స్జెండెన్సీ హూ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ సెల్ఫ్ రిలేషన్ కెన్ సీ ఆల్ దిస్ క్లియర్లీ, ఫూలిష్ కెనాట్ సీ క్లియర్లీ అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మనం స్టోరీ అర్థం చేసుకున్నాం. సో మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం? కృష్ణుడు చెప్తాను మెటీరియల్ వరల్డ్ స్పిరిచువల్ వరల్డ్ ఉంది, మెటీరియల్ వరల్డ్ ఫుల్ స్ట్రగుల్, నువ్వు నాకు సంబంధించిన వ్యక్తివి, నేను స్పిరిచువల్ వరల్డ్ గురించి డిస్క్రైబ్ చేస్తాను, నువ్వు నాకు సంబంధించిన వ్యక్తి, నీకు స్ట్రగుల్ ఉంది. స్ట్రగుల్ అండ్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అనేది బిగ్గెస్ట్ స్ట్రగుల్ అనమాట. అప్పుడు నెక్స్ట్ చెప్తాడనమాట, ఓకే నో ప్రాబ్లం, ఈవెన్ నువ్వు దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చినా సరే ఐఎమ్ యాజ్ ఎ లవింగ్ ఫాదర్ ఐ విల్ మెయింటైన్ యూ, స్టిల్ యూ కమ్ బ్యాక్. కానీ ఈ స్ట్రగుల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో నీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను అనమాట. ఒక లాస్ట్ ఇయర్ అక్టోబర్లో జరిగింది. వడోదరా, నేను ఉన్నది అహ్మదాబాద్, వడోదరా ఇక్కడ నుంచి 2 hours జర్నీ, 2.5 hours జర్నీ. వడోదరాలో మిలియనర్ ఉన్నాడనమాట, మల్టీ మిలియనర్, రిచెస్ట్ వ్యక్తి. ఒకసారి ఏమైందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న టీనేజర్ కొడుకు, ఒకే ఒక కొడుకు అనమాట, సడన్గా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. సో ఇంట్లోంచి వెళ్ళిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి, రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీ నుంచి షిమ్లాకి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇంట్లో ఎవరికి తెలియదు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు, ఎంతో వెతుకుతూ ఉంటారు, పిచ్చోళ్ళు అయిపోతారు అనమాట. వాడు ఒక్కొక్క కొడుకు వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయాడని చెప్పి. సో పోలీసులు, మీడియా, న్యూస్ పేపర్ మొత్తం అన్నీ కవర్ చేస్తాడు, ఎందుకంటే గొప్ప వ్యక్తి కదా మొత్తం. ఇప్పుడు ఎవరికేం అర్థం కాదు, ఎందుకంటే షిమ్లాలో ఉన్నాడు కాబట్టి. షిమ్లాకి వెళ్ళి అబ్బాయి ఏం చేస్తాడంటే ఒక పెద్ద హోటల్లో, చాలా పెద్ద హోటల్లో ఒక ప్లేట్స్ క్లీనింగ్ అనమాట, తిన్న తర్వాత ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ క్లీనింగ్లో జాయిన్ అవుతాడు అనమాట. సో హోటల్ ఓనర్కి డౌట్ వస్తుంది, ఈ పిల్లాడు చూస్తేనేమో గొప్ప వ్యక్తిలో కనబడుతుంది, ఎందుకంటే చూస్తుంది కదా రిచ్ పర్సన్స్ యొక్క డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళ బిహేవియర్ వేరుగా ఉండేది, ఏదైనా పనులు చేసేవాళ్ళగా ఏం కనబడట్లేదే అని చెప్పి ఆ అబ్బాయిని ఐడెంటిటీ కార్డు అడుగుతాడు అనమాట. ఆ ఐడెంటిటీ కార్డు అబ్బాయి ఆధార్ కార్డు అవన్నీ ఇస్తాడనమాట. సార్ అర్థమవుతుంది వడోదరా అడ్రస్ అని చెప్పి వడోదరా పోలీస్ స్టేషన్ కాల్ చేస్తాడు. వడోదరా పోలీసులు వెళ్తున్నాడు కదా, చెప్తాడనమాట అబ్బాయి ఇక్కడ ఉన్నాడని చెప్పి. వాళ్ళు చెప్తాడు మల్టీ మిలియనర్స్ అని చెప్పి, వాడు సర్ప్రైజ్ అయిపోతాడు. సో అబ్బాయిని పిలిచి సర్ది చెప్తాడనమాట, ఎందుకు ఇలా వదిలేమని చెప్పి. సో పోలీసులు వస్తున్నాడని అర్థమైపోయి అబ్బాయి షిమ్లా కూడా వదిలేస్తాడు, అంటే ఆ హోటల్ కూడా వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోతాడు. సో ఎప్పుడైతే పోలీసులు పేరెంట్స్ రాగానే పిల్లడు ఉన్నాడు, మళ్ళీ ఇంకోసారి మీడియాలో మొత్తం షిమ్లాలో ప్రాపగేట్ చేస్తాడనమాట. అప్పుడు ఒక ఆటో రిక్షా అబ్బాయి ఈ అబ్బాయిని, టీనేజర్ 19 years అబ్బాయిని రోడ్ సైడ్ నుంచి చూస్తాడనమాట. రోడ్ సైడ్ నుంచి చూసి పోలీసులు కాల్ చేస్తాడు, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు చూడండి, సో తల్లి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ ఎంతగా బాధపడుతున్నాడు పిల్లవాడు వెళ్ళిపోయినప్పుడు. కేవలం జస్ట్ 1 monthకే కృష్ణుడు మనం వైకుంఠాన్ని వదిలేసి ఎన్నో కోటాను కోట్ల జన్మలెత్తున్నాయి, ఆయన ఎంత ఫీల్ అవుతూ ఉంటాడు మన కోసం. ఇంకోటి ఏంటంటే ఈ పిల్లవాడు చూడండి, ఫాదర్ని వదిలేస్తే అన్నీ కష్టాలే, కానీ ప్రతి ఒక్కళ్ళు సహాయం చేద్దాం అనుకుంటారు ఈ అబ్బాయిని. పోలీసుల దగ్గర నుంచి, హోటల్ మేనేజర్ నుంచి, ప్లస్ రిక్షా డ్రైవర్ నుంచి ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తాం. హైయెస్ట్ హెల్ప్ ఏంటి? అది డబ్బులు ఇవ్వడం కాదు, హైయెస్ట్ హెల్ప్ ఏంటంటే ఆ అబ్బాయిని మళ్ళీ వాళ్ళ ఫాదర్ని కనెక్ట్ చేయడం ఉండాలి. ఇదే అత్యంత హైయెస్ట్ హెల్ప్. అలాగే వేదాస్లో కూడా మనం ఉన్న కృష్ణుని యొక్క సన్స్, మనకు హైయెస్ట్ హెల్ప్ ఏంటంటే మనం కృష్ణుని కనెక్ట్ చేయడం, వైకుంఠధామం తీసుకెళ్ళటం. ఎలాగైతే ఆ అబ్బాయి యొక్క కష్టాలని తీరిపోయినాయి, ఎలాగ తను మళ్ళీ వడోదరకు వచ్చి మళ్ళీ ఫాదర్తో కంటిన్యూ అవుతారు, కష్టాలను తీరిపోతాం, మన కష్టాలని అన్ని తీరిపోతే మళ్ళీ వైకుంఠానికి వెళ్ళినప్పుడు. ఇక్కడ ఉండి కష్టాలు ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోలేము అనమాట. సో మన ఒక కర్తవ్యం అక్కడికి వెళ్ళడానికి. హైయెస్ట్ బెనిఫిట్ అంటే మనం వెనక్కి వెళ్ళాలన్నమాట. కృష్ణ ఈవెన్ ఇక్కడికి వచ్చినా సరే తను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఎలాగ చూడండి,
ఎలాగంటే హీ సేస్ ఐ బికమ్, కృష్ణ సేస్ ఐ బికమ్ స్ప్లెండర్ ఆఫ్ ద సన్ ఎంత ఇంపార్టెంట్, అండ్ ఐ బికమ్ ద మూన్, స్ప్లెండర్ ఆఫ్ ద మూన్, ఐ బికమ్ ద స్ప్లెండర్ ఆఫ్ ద ఫైర్. ఇవన్నీ మనకి సస్టైనెన్స్కి ఇంపార్టెంట్. కృష్ణ చెప్తాడు ఐ విల్ సస్టైన్ యూ లైక్ దిస్. అండ్ ఫర్దర్ ఈ ఎక్స్ప్లెయిన్స్ చూడండి, అండ్ ఐ ఎంటర్ ఇన్ టు ఈచ్ ప్లానెట్ అండ్ బై ఎనర్జీ స్టేస్ ఇన్ ద ఆర్బిట్. సైంటిస్ట్ అందరికీ అర్థం కావట్లేదు ఇవన్నీ ఆకాశంలో ఎలా ఎగురుతుంది అని చెప్పి ఆర్బిట్లో. కృష్ణ సెయింగ్ మనం ఉండే ప్లానెట్స్ మొత్తాన్ని నేను లేపుతాను, ఎందుకంటే మనం ఉంటున్నాం కాబట్టి. మన సన్ అండ్ మూన్ ఒక స్ప్లెండర్ అవుతాను, ఎందుకంటే మనం ఉంటున్నాం కాబట్టి. ఐ విల్ బికమ్ ఫైర్, ఎందుకంటే మనకి లైఫ్లో ఏం కావాలని కృష్ణుడు చెప్తాడు డైరెక్ట్గా ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. పెద్ద పెద్ద విషయాల నుంచి చిన్న చిన్న విషయాలకు కృష్ణుడు మనకి మెయింటెనెన్స్ చేస్తాను అని చెప్తున్నాడు. అండ్ ఈ సేస్ దట్ ఐ బికమ్ ద మూన్, దేర్ బై సప్లై ద జ్యూస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్స్. మనం తినే వెజిటేబుల్స్ కూడా ఐ విల్ బికమ్ మూన్. సో అంటే మూన్ యాక్చువల్గా ఏంటంటే వెజిటేబుల్స్లో జ్యూస్ సప్లై చేస్తుంది అనమాట. ఇది రీసెంట్గా సైంటిస్ట్ 2015లో కనుక్కున్నారు అనమాట, కానీ వేదాస్లో ఎప్పుడో ఉన్నాయి. సో సన్ ఈజ్ ఫర్ ఫోటోసింథసిస్ అండ్ మూన్ ఈజ్ మెంట్ ఫర్ ప్రొడ్యూసింగ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాటిలో ఉన్న క్వాలిటీని పెంచడానికి అనమాట. సో కృష్ణ చెప్తున్నాడు సన్ అండ్ మూన్ అనేది ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్కి అనేది. కృష్ణ చెప్తున్నా ఐ బికమ్ దట్ స్ప్లెండర్, అంటే వాటి వెలుగుని నేను అవుతాను నిన్ను మెయింటైన్ చేయడం కోసం. అండ్ ఫర్దర్ దాంతో అయిపోయాడా ఇంకా చెప్తున్నాడు ఐ విల్ బికమ్ డైజెస్టివ్ ఫైర్ ఇన్ ద ఫైర్ ఆఫ్ డైజెషన్, అండ్ ద ఎయిర్, డైజెషన్ ఫైర్ అవుతాను, ప్లస్ ఎయిర్ అవుట్ గోయింగ్ ఇన్ గోయింగ్, మనం పీల్చే ఊపిరిని అవుతాను. నిన్ను మెయింటైన్ చేయాలంటే డైజెషన్ అవ్వాలి కదా. ఐ విల్ బికమ్ దట్ డైజెషన్ ఫైర్, ఐ విల్ బికమ్ దట్ ఎయిర్ విచ్ గోయింగ్ అండ్ గోయింగ్ అండ్ విచ్ డైజెస్ట్ ద ఫుడ్. సో ఇవన్నీ నేను నీకోసం మారి నీతో ఉంటాను, ఎందుకంటే నువ్వు నన్ను వదిలేసి వచ్చేసి కానీ నేను మాత్రం నేను వదలను. నీలాగా వేరు నా ఎనర్జీస్తో నీతో ఎప్పుడు నీకు ఉంటాను. ఇవన్నీ కృష్ణుని యొక్క శక్తులు అన్నమాట. కృష్ణుడు తన శక్తితో మనతో ఎప్పుడు కలిసి ఉంటుంటాడు. ఇంకా అందరితో అయిపోయాడా? ఇంకా చూడండి 15.15 సర్వస్వ చాహం రుజి సన్నివిష్టం మత్త స్మృతి జ్ఞానం అపోహణం చ వేదేశ్చ సర్వే రహమేవ వేద్య వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఇంకా అక్కడ ఆగిపోలేదు. ఇవి అన్ని బయట ఉన్న ఎనర్జీస్తో మనకి మెయింటైన్ చేయడంతో ఆగిపోలేదు. ఇంకా ఆత్మ యొక్క హృదయంలో ఎంటర్ అయ్యి పరమాత్మ రూపంలో ఉంటున్నాడు అనమాట. ఎలాగా చూడండి, ఐ సీటెడ్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్, అంటే ఆత్మ యొక్క హృదయంలో. అండ్ ఫ్రమ్ మీ కమ్స్ రిమెంబరస్ నాలెడ్జ్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్. ఇంక నీకు గుర్తు తెప్పిస్తాను. ఇప్పుడు సడన్గా ఎగ్జామ్లో కొంచెం మర్చిపోతూ ఉంటాం కదా, అవన్నీ కృష్ణుడి వల్ల. ఒక్కోసారి మన కర్మ మర్చిపోయి చేస్తాడు, ఒక్కోసారి రిమెంబరెన్స్ ఇస్తాడు, ఇంకా నాలెడ్జ్ని కూడా ఇస్తాడు అనమాట. మనం పూర్వజన్మలన్నీ మర్చిపోయాం, ఎందుకంటే కృష్ణుడు మరిపింప చేస్తాడు మనకి. ఇంకా నాలెడ్జ్ని కూడా ఇస్తాడు. ఇలా భగవద్గీతలో నాలెడ్జ్, ఇంకా భౌతిక ప్రపంచంలో గడపడానికి నాలెడ్జ్. మనకి భౌతిక ప్రపంచంలో గడపాలంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నారు, ఎందుకంటే యూట్యూబ్ ఎలా ఓపెన్ చేయాలని మీకు జ్ఞానం ఉంది. ఆ నాలెడ్జ్ కూడా కృష్ణుడు ఇస్తున్నాడు. ప్రతి పనికి జ్ఞానం కృష్ణుడు ఇస్తాడు, ప్రతి పనికి రిమెంబరెన్స్ ఆయన ఇస్తాడు. ఇంకా మన హృదయంలో ఆయన ఉండి మనం ఒక ఆత్మ యొక్క హృదయంలో ఉంటాడు కృష్ణుడు. ఆత్మ యొక్క హృదయంలో ఉండి మనల్ని ఎప్పటికీ వదలడు అనమాట. వదలంటే మెయింటెనెన్స్ చేస్తాడు, ఎలా మెయింటైన్ చేద్దాం అని చెప్పి. మనం బయట ఉన్న ఎక్స్టర్నల్ చెప్పాడు కదా, సన్, మూన్, ఎలక్ట్రిసిటీ, డైజెషన్, ఫైర్, ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి మెయింటెనెన్స్కి ఇది ఎంతో ఉపయోగం. వెజిటేబుల్స్లో జ్యూస్ ఇస్తాను, ఇవన్నీ మెయింటెనెన్స్కి ఎంతో ఉపయోగం. ఇంకా ఊరికే పైపైన డీటెయిల్స్ చెప్పాడు, కానీ ప్రతిదీ మెయింటైన్ చేసేది నేను చూసుకుంటూ ఉంటానని చెప్పాడు. మన కర్మానుసారంగా మనం చూసుకుంటూ ఉంటాను. ప్లస్ అక్కడ కాకుండా మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు అన్నమాట. ఎప్పుడెప్పుడు ఈ అబ్బాయి ఈ వ్యక్తి నాతో వెనక్కి వస్తాడని చెప్పి. సో ఇది కృష్ణుడు అలా మెయింటైన్ చేస్తాడు అన్నమాట యాజ్ ఎ లవింగ్ ఫాదర్. మీరు వదిలినా సరే, మనం వదిలినా సరే, వైకుంఠాన్ని వదిలి కృష్ణుడు మనల్ని వదలు. తన ఎనర్జీస్తో ఎప్పుడు మనల్ని పోషిస్తూ ఉంటాడు. ప్లస్ తను మన హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు. ఇంకా లాస్ట్లో కృష్ణుడు చెప్తాను ఏంటిది, కృష్ణ ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ. నేను గ్రేటెస్ట్ పర్సనాలిటీ, అంత హైయెస్ట్ మెర్సీ కూడా, ఎవ్రీథింగ్ ఈజ్ హైయెస్ట్ ఇన్ మీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎలాగ చూడండి 16th ఓపెన్ చేస్తుంటే, దేర్ ఆర్ ద 2 classes ఆఫ్ బీయింగ్స్, ఫ్యాలిబుల్ అండ్ ఇన్ఫాలిబుల్. ఫ్యాలిబుల్ అండ్ ఇన్ఫాలిబుల్. అండ్ the material world, every living entity is fallible, and the spiritual world, every entity ఈజ్ కాల్డ్ ఇన్ఫాలిబుల్. అంటే ఎంటైర్ జీవరాశుల్ని ఆత్మల్ని 2 కేటగిరీస్ చేస్తాడు. ఇప్పటిదాకా మనము జీవరాశుల కేటగిరీ 84 lakhs స్పీసీస్ ఉన్నాయి కదా, కృష్ణుడు ఆత్మల్ని 2 కేటగిరీస్ చేస్తాడు. ఒకటి ఫ్యాలిబుల్, ఒకటి ఇన్ఫాలిబుల్. ఫ్యాలిబుల్ అంటే పడిపోయినాయి అనమాట, అంటే పడిపోయినట్టు దిగజారినవి, పడిపోవడంగా దిగజారటం. సో మనం వైకుంఠాన్ని నుంచి ఇక్కడికి దిగజారిపోయాం. ఒకటి ఇన్ఫాలిబుల్, ఎప్పటికీ దిగజారనివి అనమాట. వాళ్ళని నిత్య సిద్ధ అంటాం, మనం నిత్యబద్ధ అంటాం. నిత్యబద్ధ మీన్స్ దిగజారిన వ్యక్తి, ఫ్యాలిబుల్. సో ఎంటైర్ ఆత్మల్ని తన యొక్క పుత్రులు ఇలా 2 కేటగిరీస్ డివైడ్ చేస్తారు. ఇది ఆత్మ ఒక కేటగిరీ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూసారా. ఆత్మ ఒక కేటగిరీ అంటే దిగజారినవి, దిగజారకుండా ఉండనివి, అంటే ఫ్యాలిబుల్ అండ్ ఇన్ఫాలిబుల్. ఈ 2 కేటగిరీస్ ఇస్తాడు. ఇంకా ఫర్దర్ ఏం చెప్తాడు 17 చూడండి. బిసైడ్ దిస్ 2 there is the greatest living personality, the Lord himself who has entered into this world and maintaining them. ఈ 2 కాకుండా ఈ 2 ఆత్మలు, ఈ 2 లివింగ్ బీయింగ్స్, కానీ ఇంకో లివింగ్ బీయింగ్ ఉన్నారు. ఎవరు? గ్రేటెస్ట్ భగవంతుడు. ఈ ప్రపంచంలోకి ఎంటర్ అవుతాడు, అందరినీ మెయింటైన్ చేస్తాడు తన శక్తులతో కృష్ణుడు. అండ్ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి. బికాజ్ ఐఎమ్ ట్రాన్స్డెంటల్, నేను ట్రాన్స్డెంటల్ అంటే వీటన్నిటికన్నా, భౌతిక ప్రపంచం కన్నా ఆధ్యాత్మిక ప్రపంచం చెందినవాడిని. బియాండ్ బోత్ ఫ్యాలిబుల్ అండ్ ఇన్ఫాలిబుల్. కృష్ణుడు చెప్తున్నాడు అంటే ఈవెన్ ఇన్ఫాలిబుల్ ఆత్మ, నిత్య సిద్ధాత్మ వైకుంఠంలో ఎక్కడైతే ఉన్నావో, బియాండ్ దట్ మీన్స్ ఐఎమ్ ద గ్రేటర్ దాన్ దెమ్.
కొంతమంది అనుకుంటారు అయ్యో మనం వైకుంఠం వెళ్ళాం కానీ లిబరేషన్ కానీ మనం భగవంతుడు ఒకటే అయిపోతాం కదా. లేదు, కృష్ణుడు చెప్తున్నాడు ఈ రెండు కాకుండా ఐఎమ్ ద సుపీరియర్, ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ బియాండ్ దిస్ బోత్. బిసైడ్ బికాస్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఐఎమ్ సెలబ్రేట్ బోత్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ద వేదాస్ as the supreme person. ఎందుకంటే ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఎవ్రీవేర్. ఈవెన్ స్పిరిచువల్ వరల్డ్ ఆల్సో ఐఎమ్ ద గ్రేటెస్ట్. ఎవ్రీబడి is connected to Krishna as a loving in a loving relationship. Somebody like a father, somebody like mother, somebody like a lover, somebody like a friend, somebody like a servant, like Hanuman, like that everybody, but he remains the greatest beyond both and fallible for. అందుకని చెప్తున్నాడు అనమాట, నువ్వు ఈవెన్ యూ కమ్ బ్యాక్ ఐ ఎమ్ రిమైన్ ద గ్రేటెస్ట్, డోంట్ థింక్ దట్ ఐ విల్ బికమ్ వన్ విత్ మీ. మనకి ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఇస్తున్నారు అనమాట. బట్ ఆ రిలేషన్షిప్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. 15.19 చూడండి. అండ్ హూ ఎవర్ నోస్ మీ యాజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ వితౌట్ డౌటింగ్ ఈస్ టు బి అండర్స్టూడ్ యాజ్ ద నోర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎవరి సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ మీన్స్ ఈజ్ ఆల్వేస్ రిమైన్ సుప్రీం, ఈవెన్ మెటీరియల్ ఆల్సో స్పిరిచువల్ వరల్డ్ ఆల్సో ఈస్ టు బి అండర్స్టూడ్ యాజ్ ద నోర్ ఆఫ్ ద ఎవ్రీథింగ్. అండ్ దేర్ ఫోర్ హీ ఎంగేజెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫుల్ డివోషనల్ సర్వీస్. తను ఫుల్ డివోషనల్ సర్వీస్, తన భక్తితో నన్ను పూజిస్తారనమాట. సో హూ ఎవర్ నోస్ హిమ్ ఎంగేజెస్ ఇన్ ఫుల్ డివోషనల్ సర్వీస్. ఇంకా లాస్ట్ వర్స్ చూడండి, చాలా అద్భుతమైన వర్స్ ఈ చాప్టర్ యొక్క లాస్ట్. ఈ 19th వర్స్లో ఏం చెప్తానంటే సింపుల్, ఎవరైతే తెలుసుకుంటారు ఈ భగవద్గీత వల్ల మన కృష్ణ చెప్తున్నాడు వితౌట్ డౌటింగ్ ఈజ్ నోర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే అతనికి అన్నీ తెలుసు అనమాట. నోర్ ఆఫ్ ఎవ్రీథింగ్ మీన్స్ దానికి ప్రతిదీ తెలుసు. ప్రతిదీ తెలిసిన వ్యక్తి ఏం చేస్తాడు, భగవంతుని భక్తి చేస్తాడు అనమాట. కొంతమంది కూడా నాకు అన్నీ తెలిసి ప్రపంచం గురించి అంటాడు. అన్నీ తెలిస్తే భగవంతుని భక్తి చేస్తావు నువ్వు. అన్నీ తెలిసిన వాళ్ళ లక్షణం ఏంటంటే భగవంతుని భక్తి చేస్తారనమాట. కొంతమంది అనుకుంటే ఏమీ తెలియకపోతే భగవంతుని భక్తి చేద్దామని చెప్పి, యాక్చువల్గా అన్నీ తెలిస్తేనే భగవంతుని యొక్క భక్తి అనేది చేస్తూ ఉంటాం అనమాట. 20th చూడండి. దిస్ ఇస్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ పార్ట్ ఆఫ్ ద వేదిక్ స్క్రిప్చర్స్ ఓ సిన్లెస్ వన్, ఇట్ ఈస్ డిస్క్లోజ్డ్ నౌ బై మీ. ఇప్పుడుదా చెప్పిందంతా చాలా పెద్ద రహస్యం. ఇది నేను చెప్పాను అనమాట. హూ ఎవర్ అండర్స్టాండ్ దిస్ విల్ బికమ్ వైస్ అండ్ విల్ ఎండివర్స్ విల్ నో పర్ఫెక్షన్. ఎవరైతే తెలుసుకుంటే వాళ్ళు బుద్ధిమంతులుగా మారుతారు. వాళ్ళు ఏం పని చేసినా సరే పర్ఫెక్షన్ అంటే వైకుంఠ ధామానికి వెళ్ళడానికి ఒక మార్గంగా మారుతుందన్నమాట. ఇది ఇప్పటిదాకా ఏం చెప్పాడు, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ పార్ట్ ఆఫ్ ద వేదిక్ స్క్రిప్చర్స్ నేను చెప్పాను నీకు అని చెప్పి. ఈ 15th చాప్టర్ అనమాట. ఏంటి ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ పార్ట్, మోస్ట్ రహస్యం ఏంటి ఒకసారి రివైజ్ చేద్దాం. సో కృష్ణుడు స్టార్టింగ్లో ఏం చెప్తాను, మెటీరియల్ స్పిరిచువల్ గురించి చెప్తాడు. ఈ బ్యానియన్ ట్రీ మర్రి చెట్టు, రివర్స్ అనమాట, రివర్స్ మర్రి చెట్టు. ఎందుకు ఒరిజినల్ అంటే అన్ని మన దగ్గర ఉన్న ప్రతిదీ, మనం చేసే ప్రతి యాక్టివిటీ ఒరిజినల్ ఫామ్లో వైకుంఠంలో ఉంటే మన అన్ని రిఫ్లెక్టెడ్ యాక్టివిటీస్ చేస్తూ రిఫ్లెక్టెడ్ ఎమోషన్స్, రిఫ్లెక్టెడ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. వైకుంఠంలో అన్ని ఒరిజినల్ రిలేషన్షిప్, ఒరిజినల్ యాక్షన్స్, ఒరిజినల్ ఎమోషన్స్ ఉంటాయి అనమాట కృష్ణుతో పాటు. అండ్ కృష్ణ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు స్పిరిచువల్ వరల్డ్ ఎలా ఉంటుందని చెప్పి. అక్కడ సన్, మూన్, ఎలక్ట్రిసిటీ ఏమేమి అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ డిపెండెంట్ అనమాట, ఆత్మనిర్భర్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్. అండ్ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్స్ యువర్ బిలాంగ్స్ టు మీ. మీరు అనుకోవచ్చు ఎందుకు వైకుంఠం వెళ్ళాలి, అరే నువ్వు నీ ఒరిజినల్ హౌస్ అది, నువ్వు నాకు సంబంధించిన వ్యక్తివి. అది చెప్పిన తర్వాత చూస్తే యువర్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఆ స్ట్రగ్లింగ్ అని ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్, నెక్స్ట్ పార్ట్ అనమాట. యువర్ స్ట్రగ్లింగ్ హౌ ట్రాన్స్మైగ్రేషన్. మనం చిత్రకేతు ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. ఫూలిష్ పర్సన్ కెనాట్ అండర్స్టాండ్. చిత్రకేతు వాజ్ ఏ ఫూలిష్ ఇనిషియల్లీ, లెటర్ ఈ బికమ్ ఏ గ్రేట్ డివోటీ, బికమ్ ట్రాన్స్మైగ్రేషన్. ఎప్పుడైతే మనం ఫూలిష్గా ఉంటామో ఈ ట్రాన్స్మైగ్రేషన్ అనేది మనకు అర్థం కాదనమాట. అండ్ మనం లెక్క తీసుకోమని అందరూ చెప్తారు, అరే నెక్స్ట్ జన్ ముందు జాగ్రత్త అంటే చూద్దాంలే అంటే వీళ్ళు ఫూలిష్ పర్సన్స్ అనమాట. అరే నెక్స్ట్ జన్ ముందు జాగ్రత్త ఇప్పటి నుంచి ప్లాన్ చేయాలి. ఈజ్ అండ్ రియల్ ట్రాన్సెండెంటలిస్ట్ అనమాట. సో మీరు ప్లాన్ చేయండి, చాంటింగ్ హరే కృష్ణ మంత్రి కొన్ని గో బ్యాక్ టు గాడ్ ఇట్. సో ప్లాన్ యువర్ నెక్స్ట్ లైఫ్ ప్రాపర్లీ. అండ్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అయిపోయిన తర్వాత చెప్తారు, ఈవెన్ నువ్వు ఇక్కడ ఉన్నా సరే మెయింటైన్ చేసేది నేను. ఐఎమ్ లవింగ్ ఫాదర్ అండ్ మెయింటైన్ ఎవ్రీథింగ్. సన్ నేను ఐ బికమ్ స్ప్లెండర్ అంటే లైట్ ఆఫ్ ద సన్, లైట్ ఆఫ్ ద మూన్, అండ్ ఐ విల్ గివ్ ద జ్యూస్ టు ద వెజిటేబుల్స్ అని చెప్తాను. అంటే మనం మెయింటైన్ చేసే ప్రతిదీ నేనే. ఈవెన్ డైజెషన్ ఫైర్ కూడా నేనే. అలాగా ప్రతిదీ మెయింటైన్ చేస్తాను. ఇంకా నీ హృదయంలో ఆత్మ నీ హృదయం అంటే ఆత్మ యొక్క హృదయంలో పరమాత్మ అంటే మన యొక్క హృదయంలో పరమాత్మలాగా ఎంటర్ అయ్యి నేను మెయింటైన్ కూడా చేస్తాను, నీకు బుద్ధిని ఇస్తాను, అవన్నీ నేను చేస్తాను. అల్టిమేట్ నువ్వు వేదాస్ నేర్చుకున్నా కూడా నన్నే నేర్చుకోవాలి నువ్వు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా మెయింటైన్ చేయాలని చెప్పి. ఇంకా ఈవెన్ ఆ పరమాత్మలాగా మన హృదయంలో ఉంటాడు. ఇంకా లాస్ట్ పార్ట్ ఏం చెప్తాడంటే ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ నువ్వు లిబరేటెడ్ వచ్చినా సరే ఐ రిమైన్ ద గ్రేటెస్ట్, ఐ రిమైన్ ద సుప్రీం. ఎవరైతే ఇది నేర్చుకుంటారో హీ బికమ్స్ ఫుల్లీ ఎంగేజ్ ఇన్ డివోషనల్ సర్వీస్. ఇది కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అనమాట. సో మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ చాంట్ హరే కృష్ణ మంత్ర. కృష్ణుడు ఒక రకంగా సమ్మరైజ్ చేస్తారు ఇప్పటిదాకా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ 15th చాప్టర్లో. రీడ్ అగైన్ అండ్ అగైన్ అండ్ chant Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare daily without fail. And if you have any questions, please ask me. Okay? Thank you very much. Hare Krishna. Hare Krishna. Subscribe to our channel and press the bell icon to never miss any updates.